పులికాట్ ముఖద్వారం పూడికతీతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 12న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరగ మురళితో కలిసి పులికాట్ సరస్సు నందు బోట్లో ప్రయాణించి పులికాట్ ముఖద్వారం పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పూడికతీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు ఏర్పడతాయని, నవాబ్పేట పరిసర ప్రాంతాలలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవాబ్పేట, దాని పరిసరాల్లో పులికాట్ అంశం తన దృష్టికి తెచ్చినప్పుడు నేను తప్పక చూడాలనుకున్నానని, మౌలిక వసతులు సరిగ్గా లేకుండా ఉండడం ఇప్పుడు కల్లారా చూశాక బాధ అనిపిస్తోందని, రహదారి అంశంపై అటవీ అధికారులతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేస్తానని, మనసుంటే మార్గం ఉంటుందని, సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలిపారు. ఒకవైపు శ్రీహరికోట ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉందని, ఈ నవాబ్పేట ప్రాంతం కూడా పులికాట్ సరస్సులో పూడికతీత ద్వారా సముద్రం నుండి చేపలు సరస్సులోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని, తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, అలాగే రకరకాల పక్షులు వస్తాయని, సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు. ఈ పూడికతీత కార్యక్రమం సుమారు 97.09 కోట్ల కేటాయింపుతో మేలు చేకూరనున్నదని తెలిపారు. ఈ గ్రామంలో 5వ తరగతి వరకు మాత్రమే ఉందని, పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు తప్పక పంపాలని సూచించారు. సబ్స్టేషన్ కొరకు గ్రామస్తులు కోరగా 2 రోజుల్లో సబ్స్టేషన్ కు స్థలం ఆర్డీఓ గూడూరు ద్వారా అందజేయడం జరుగుతుందని, తదుపరి చర్యలు చేపడతామని, జిల్లా యంత్రాంగం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పేద ప్రజలు సముద్రం మీదే ఆధారపడి, అలాగే పులికాట్ లేక్ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపుగా 25,000 కుటుంబాలు, మామూలుగా చూసుకుంటే 80,000 మంది ప్రజలకు జీవితానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఎన్నో దశాబ్దాలుగా అట్లే పెండింగ్లో ఉంది. దీని ద్వారా ఏంటంటే రావాల్సిన పక్షులు కూడా తగ్గిపోయినాయి, అలాగే పులికాట్ లేక్ విస్తీర్ణం కూడా కుచించిపోతూ వస్తుంది. సో ఈ పులికాట్ మౌత్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ ఎకోసిస్టమ్ మొత్తం డెవలప్ అయ్యి ప్రజల జీవన ప్రమాణాలు చాలా బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ త్వరలో శంకుస్థాపన చేయబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసినటువంటి మన కలెక్టర్ గారు లక్ష్మీషా గారు చాలా సహృదయంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు రిజాల్వ్ చేయడానికి కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చినందుకు ఇప్పటి వరకు ఏ కలెక్టర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చిన పాపాన్ని పోలేదు. మొదటిసారి లక్ష్మీషా గారు ఇక్కడికి విచ్చేసి మా ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినబోతున్నందుకు